Audio Jungle. Audio Jungle. తుర్కయంజాల్ రాఘవేంద్ర నగర్ కాలనీలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెనుక నిర్వాహకులు లింగం నూతనంగా ఏర్పాటు చేసిన లీ ఫిట్నెస్ 53 జిమ్ కి ముఖ్య అతిథులుగా తుర్కయంజాల్ మున్సిపల్ కౌన్సిలర్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్లు హాజరై ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాహకులు లింగంకి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అత్యాధునిక పరికరాలతో తుర్కయంజాల్లో ప్రారంభించడం ఇక్కడి యువతకి ఎంతో అదృష్టమని అన్నారు. యువత శారీరక దృఢత్వంతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని, అందుకు అనుగుణంగా ప్రతిరోజు కొంత సమయాన్ని జిమ్ చేయడానికి ఉపయోగిస్తే గుండెపోటు లాంటి భయంకరమైన వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు. యువతీ, యువకులే కాకుండా వయసుపై పడినవారు, ఇతరులు ఎవరైనా శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం లింగం మాట్లాడుతూ తుర్కయంజాల్లో అత్యాధునిక పరికరాలతో లీ ఫిట్నెస్ 53 జిమ్ ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. యూనిసెక్స్ జిమ్ స్త్రీ పురుషులు గత 14 సంవత్సరాలుగా ఇక్కడ జిమ్ ని నిర్వహిస్తున్నామని, అత్యాధునిక పరికరాలతో పునః ప్రారంభిస్తున్నామని అన్నారు. ఫిట్నెస్ 53 జిమ్ మరి చాలా అడ్వాన్స్గా ప్రారంభోత్సవానికి అన్ని సిద్ధం చేసి మమ్మల్ని ఆహ్వానించి ఈ ఫిట్నెస్ 53 జిమ్ ఈ యాజమాన్యానికి శుభాకాంక్షలు కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ మరి యొక్క ఎక్విప్మెంట్స్ చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము యూత్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండేవి కాదు, మేము ఎక్కడో హ్యాబిట్స్ అటెండ్ చేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న యూత్కు చాలా అదృష్టం. అందుబాటులో అడ్వాన్స్గా ఇంత మంచి ఎక్విప్మెంట్లతోనే హెల్త్ కాపాడుకునే విధంగా చేసిరంటే లింగంకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎంత తిన్నమని కాదు కానీ ఎంత జీర్ణించుకునే దాని మీద తప్పకుండా జిమ్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఏజ్తో సంబంధం లేకుండా 16 ఇయర్స్ దాటి నుంచి 65 ఇయర్స్ 70 ఇయర్స్ వరకు కానీ జిమ్ తప్పకుండా అవసరం. దినచర్యలో భాగంగా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే ఆరోగ్యం మీద చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. బండారు దత్తాత్రేయ అనేది మనకు తెలుసు, నా దగ్గర బంధువు కూడా అవుతారు మనకందరికీ. ఆయన అబ్బాయి కూడా ఈజ్ మెడికల్ స్టూడెంట్, ఆయన కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి తక్కువ చనిపోవడం జరిగింది. అందరూ కూడా హెల్త్ మీద చక్కటి కాన్సన్ట్రేషన్ చేసి యూత్ అంతా చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఎక్సర్సైజ్ చేసుకుంటే చెడు అలవాట్లు కూడా రావు, బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. తప్పకుండా యూత్ తప్పకుండా దినచర్యలో భాగంగా ఎక్సర్సైజ్ చేసి ఓన్లీ బాడీ బిల్డర్గా కండరాలు పెరిగినాయని కాదు, దానివల్ల బ్రెయిన్ కానీ అన్నీ కానీ చాలా బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. ఆహారం కూడా ఎంత బాగున్నా అంతే పోతుంది. కాబట్టి తప్పకుండా అందరూ చేస్తారని కోరుకుంటూ, చేస్తారని ఆశిస్తూ మమ్మల్ని పిలిచి ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క టీవీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఏదైతే మీడియా అనేది చాలా దూరం వెళ్ళిపోతుంది, మీరు ఈ మంచి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అందరికీ చేరవేసే విధంగా చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. జిమ్ ఏర్పాటు చేసిన లింగం గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా జీవితంలో ఒక పార్ట్ ఇది, ఖచ్చితంగా జిమ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే చిన్న ఏజ్లోనే పిల్లలకి 20 ఇయర్స్ నుంచి హార్ట్ అటాక్ రావడం కానీ, షుగర్ రావడం, పిల్లల్ని రావడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా ఉండట్లేదు. కాబట్టి తప్పకుండా జీవితంలో ఒక భాగం పొద్దున్న లేవగానే ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఫిట్నెస్ ఉంటారు, ఎంత ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఇది అవసరం. ఇట్లాంటి ఐటమ్స్, చిన్న ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు నేను అభినందిస్తున్నాను. తను ఇప్పటికీ 5 ఇయర్స్ 6 ఇయర్స్ కావచ్చు ఇక్కడ పెట్టడము, కానీ ఇప్పుడు కూడా న్యూ ఐటమ్స్ పెట్టేసి పిల్లలకు అందుబాటులో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడున్న యువతకి తప్పకుండా జిమ్ అనేది చాలా అవసరం. తప్పకుండా లైఫ్లో 5 o'clock లేచి తప్పకుండా 1 to 2 hours మీరు జిమ్కి పెట్టుకుంటే మన లైఫ్ అనేది పెరుగుతుంటుంది, మనకు ఆరోగ్యం బాగుంటుంది. మన నమ్ముకొని ఉన్న పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మనము
మంచిగా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైఫ్లో మహిళలు కూడా రావాలి. మహిళలు కూడా తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు. ఈ ఇళ్ళ కూడా జిమ్లో కూడా తప్పకుండా ముందుకు వచ్చేసి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటే ఇల్లు బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.